చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. పోలీసులు తాత్సర్యం అంటే డిలే టాక్టిక్స్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను 1:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను. ఈ లోపల సీసీ ఫుటేజ్ తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం 6ంటికి వెళ్ళినప్పుడు నేను చూశాను. దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కాల్ ఆన్చి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది. రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది, వెనక నుంచి పొగ వస్తుంది. ఇదేనండి యాక్సిడెంట్, ఇక్కడే పడిపోయారండి, అదే పొగ అండి అని చెప్తారు. అక్కడ ఉన్న కొంత 2-3 తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి, 90% క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు. దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం. వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు. నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ క్లిప్ బట్టిది యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు, మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే 2-3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించారు. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు. యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను. తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది. నేను అన్నాను, వెంటనే అది పోస్టింగ్ చూసిన వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు. వెంటనే అన్నాను, దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు 1 నిమిషం కానీ 30 సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మడానికి లేదు. ఇంకోటి ఏంటి, కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ మీదే వస్తున్నాడు ఆయన. ఇక్కడ బండి హెడ్ లైట్ వెలుగుతా కిందకి వెళ్ళిపోయినట్టుంది. ఈ 2 విషయాలు అనుమానానికి దారితీసినాయి. ఇక్కడి నుంచి ఇంకా డ్రామా బిగిన్ అయిందండి. పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా. అక్కడి నుంచి మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎన్క్వెస్ట్ నిన్న పొద్దున్నంతా రాస్తూనే ఉన్నారు. సాయంత్రం 2 మధ్యాహ్నం 2-2:30 వరకు రాస్తూనే ఉన్నారండి. ఎంక్వెస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours 3 hours, పోస్ట్ మార్టానికి 3 hours. అంటే ఇది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అనే భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా 5 వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి 5కి కరెక్ట్గా పోస్ట్ మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు.
బాడీని వ్యాన్ ఎక్కించాం. నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడు అంత జనం చూడలేదండి. ఏ మరణానికి కానీ లక్షలాది మంది వచ్చేసారు. ఆ ఊపికి నిజంగా నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్న వాళ్ళు ఎవరో మిగలరు. నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికీ ముందు వ్యాన్ బయలుదేరక ముందు 2 నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వ్యాన్ని బయటకు తీసుకెళ్ళేంతవరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను వదిలేశాను. సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది బొమ్మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్మార్టం చేసిన మనిషిని నేను. ఇప్పుడు డాక్టర్లకు చెప్తున్నాను, మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్మార్టం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తాను, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు, సాయంత్రం 4 జరుగుతాయి. కాబట్టి అందు గురించే నేను మీ ప్రెస్ మీట్ పెట్టాను. ఇది హత్య అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాను. గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారో చంపేశారు, దానికి నిరసనగానే కాకుండా, లేదంటే హర్ష్ కుమార్ నాయకత్వాన్ని చూసి కాకుండా, దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ, బాధ, ఆక్రోషం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు. అంత జనం నేను ఎప్పుడు చూడలేదు. ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు. కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి. చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2-3 డేస్ పడుతుంది జనరల్గా. కానీ ఒక 6-7 గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి, సెన్సేషనల్ కేసు కాబట్టి 2-3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య. మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఊరుకునే మనిషిని కాదు, లొంగే మనిషిని కాదు, మీకు తెలుసు అందరికీ. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని
నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? మరి జనవరి 31వ తారీఖు పోస్ట్ చేసిన ప్రవీణ్ గారు ఏమని? షమీ అనే అతని మీద నుంచి నాకు థ్రెడ్ ఉంది, ఉగ్రవాదాన్ని నాకు రక్షించండి అని చెప్పేసి, అంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధపడ్డాను, హింసించకండి, నా మీద జిహాద్ ప్రకటించొద్దు అని కీలకమైన పోస్ట్ చేసిన తర్వాత అదే షమీ నిన్న వచ్చాడండి ఇక్కడికి. షమీయో షఫీయో అతను ఎవరైతే పోస్ట్ పెట్టారో అతను ఇక్కడికి వచ్చి చాలా బాధపడ్డారు. ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకు మరి ఇప్పుడు ఇది అతను చంపాడా లేకపోతే ఇంకోళ్ళు చంపారా, ఎవరు చంపారా అన్నది తేల్చవలసింది ఎవరండి? అది హత్య అని నేను చెప్తున్నాను. అది ఎవరు చేశారు? ఉగ్రవాదులు జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా, లేకపోతే మరి ఆయన చాలామంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు. ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లోని ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ఇది హత్య అని నేను చెప్తున్నాను. నాకు ఆధారాలు పక్కా, నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు మీరు బయట పెడతారు ఆధారాలు? బయట పెట్టరు కదా. నా ఆధారాలు నేను బయట పెట్టను, ఇది హత్యే అని చెప్తున్నాను. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి దాంట్లో. ఎంతండి సంపాదించడం? ప్రభుత్వం కూడా కోరుకున్నాడు కదా, ప్రభుత్వం కూడా రక్షించాలని పోస్ట్ పెట్టారు. ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. దానికి తార్కాణం ఏంటంటే మొన్న May 29 ఈ గవర్నమెంట్ గద్దెని ఎక్కకముందు May 29 2024లో రాజ్ సంపత్ అని చెప్పి NSCA నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి. దారుణంగా, అతి దారుణంగా ముక్కల కింద నరికేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు. చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు. అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు. అతని యొక్క ప్రధాన ముద్దాయి అక్కడ కోర్టులో, హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదండి. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని. ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో అతను సన్నిహితుడంట. అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, ఇంతసేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసులు పెట్టి తిప్పుతున్నారు. సిగ్గులేదు మీకు? నా మీద ఎన్నో పోస్టులు పెడతారు. నేను రాజకీయ నాయకుడిని, భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి నేను.